ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి? కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొడుకే ఇట్లా చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఏంటంటే నేనే తప్పు చేసినా నా తండ్రి నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఒక ధీమాతోటి పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బీజేపీ సర్కారు వచ్చినటువంటి లగాయతు ఈ దేశంలో రాష్ట్రంలో కూడా అంటే వేరే రాష్ట్రాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా భద్రత లేకుండా పోయిందనేటువంటి దానికి బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత ఒకవైపు మన ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో కానీ జరిగినటువంటి ఘటనలే మనకు ఇందుకు నిదర్శనం. ఉన్నాంలో జరిగిన దాంట్లో బాధ్యుడు అక్కడ ఎమ్మెల్యే, తర్వాత అత్రాస్లో జరిగిన దాని యొక్క బాధ్యుడు ఎమ్మెల్యేనే, బీజేపీ ఎమ్మెల్యేనే. మన కతువాలో జరిగినటువంటి ఒక చిన్న పిల్ల 7 సంవత్సరాల పిల్ల మీద జరిగిన అత్యంత పాశవికమైనటువంటి అత్యాచారంలో కూడా బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తులే. ఆ రోజు కతువాలో జరిగినటువంటి వాళ్ళని జైల్లో వేసి బయటికి తీసుకొస్తే బీజేపీ అంటే వాళ్ళ క్యాడర్ వచ్చేసి పూలదండలు వేసేసి వాళ్ళని ఆహ్వానించి తీసుకుపోయారంటే ఈ దేశంలో ఉండే మహిళల మీద చిన్నపిల్లల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రము గౌరవం ఉంది, రక్షణ ఉందనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇదే సమస్య విషయంలో ఏదైనా సామాన్యులు ఇరికితే ఆన్ ద స్పాట్ లో అరెస్ట్ అయ్యి జైలు పంపించేస్తారు. మరి ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అయితే ఉన్నా కూడా మరి ఎందుకు ఇప్పటివరకు ఇలాంటి యాక్షన్ తీసుకోలేదంటే ఈరోజు ఒకవైపు బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి కొడుకుని రక్షించడం కోసము ఆయన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నాడని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.